గుడ్ ఈవినింగ్ అండి. సార్, కెనడా అసలు ఈ పేరు ఎక్కడ అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కువగా వినబడదు. చాలా డీసెంట్గా ఉండే కంట్రీ, ఎప్పుడూ అప్పుడప్పుడు వినబడుతూ ఉంటుంది తప్ప, అలాంటి కెనడాకి సంబంధించి టారిఫ్ల మోత మోగించడం ఎంతవరకు కరెక్ట్? అఫ్ కోర్స్ ఆ బాంబు మన మీద కూడా పడింది, దానికి మనం కూడా డీటెయిల్స్ జవాబే ఇచ్చాం సార్. బట్ ఇప్పుడు కెనడాపై దృష్టి మరల్చాడు. 50% పన్నులుట. అసలు ట్రంప్ ఆలోచన ఏ విధంగా ఉంది సార్? ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ట్రంప్కు చుట్టం లేడు, పక్కం లేడు, మిత్రదేశం లేదు, శత్రు దేశం లేదు. ఇది అనేక సార్లు ట్రంప్ అధికారంలోకి వచ్చినాక రుజువైతూ వచ్చింది. ఎవరైనా మా మిత్రుడు అనుకుంటే పొరపాటు పడ్డట్టే. మోడీ గత 10 ఏళ్ల నుంచి అమెరికా మా మిత్రుడు అనుకున్నాడు, ట్రంప్ని మరీ అనుకున్నాడు. కానీ మొన్నటి ఆ, ఈ మధ్య 1 ఇయర్ నుంచి ట్రంప్ ప్రవర్తన చూసిన తర్వాత టారిఫ్లు కానీ, పాకిస్తాన్ వైరుధ్యంతో కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఆ భ్రమలు నెమ్మదిగా ఆ మోడీకి పోయినాయి లేదు కానీ భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ పోతున్నాయి. అట్లనే ఇప్పుడు ఇరాన్ తోటి జరుగుతున్నటువంటి చర్చల అగ్రిమెంట్లో ఇరాన్ని ఒత్తిడి గురి చేస్తుంటే ఇరాను ఏదో పొగరు అనడానికో లేదా ఇరాన్ని యుద్ధం చేయబట్టి ఎదురుమల్లింది కాబట్టి అని కొంతమంది భ్రమపడే అవకాశం ఉంది. ఇప్పుడు అందరికన్నా చుట్టం ఎవరంటే కెనడానే, అమెరికాకు. ఎందుకు చుట్టం అంటే G7 కంట్రీస్లో కెనడా కూడా ఉంది. టాప్ మోస్ట్ కంట్రీసు G7 అంటే ఇక వాళ్ళకు తిరుగులేదు అనుకుంటాం మనం. అందులోనే కెనడా. గతంలోనే 6 నెలల క్రితం మీకు ఏరే దేశం ఎందుకయ్యా, మా దేశంలో 51వ రాష్ట్రంగా ఉండండి అంటే కెనడా ప్రజలు, కెనడా ప్రధాని అధికారులందరూ కూడా నిరసించారు, మాకు అవసరం లేదని చెప్పేసి. ఇది పొగరబోతు మాటలు. గ్రామాల్లో పక్కనున్న ఎకరం కలుపుకున్నట్టుగా ఉంది వ్యవహారం. కాబట్టి ఇటువంటి పరిస్థితి నాంతూ వస్తుంది. ఇప్పుడు మనకు అమెరికా అగ్రిమెంట్ లాగానే కెనడాకు అమెరికాకు కూడా బయోలేటరల్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉన్నది. ట్రంప్ ఒక బీచ్కి పోతూ వాళ్ళ ప్రతినిధులను అడిగాడు ఎంతవరకు వచ్చిందని. అంటే వచ్చిందని అంటే ఆయన వెంటనే ప్రకటన చేసిండు ఆయన సొంత ట్రూత్ పోస్ట్లో. అయిపోతుంది అగ్రిమెంట్ ఇంకా కొన్ని గంటలు అని చెప్పేశాడు. అప్పుడే రద్దయింది. ఆయన అన్నటువంటి 1 గంటకే రద్దయింది నిన్న రాత్రి. ఏమిటి అని అంటే ఆఖరి నిమిషంలో నిబంధనల్ని కఠినం చేసేసింది అమెరికా. చేస్తే కెనడా ప్రధాని కార్నే మేము దీని నుంచి ఉపసంహరించుకుంటాం, మీతోటి చర్చలు జరపడంలో ఉపయోగం లేదని ఉపసంహరించుకుండు అగ్రిమెంట్ నుంచి, ఆ చర్చల నుంచి. కెనడాకు అమెరికాకు మధ్య $872 బిలియన్ ట్రేడ్ ఉంది, ఇంటర్నేషనల్ ట్రేడ్. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్, టాప్ 2లో ఉంది అది. ఇప్పుడు మనకు అమెరికా ట్రేడు $136 బిలియన్, మనకు చైనాకు వ్యాపారం $130 $130 బిలియన్. కెనడాకు అమెరికాకు $872 బిలియన్. చూడండి ఎంత పెద్ద ట్రేడ్. అమెరికా ఎగుమతులు $300 బిలియన్ ఉంటే కెనడా నుంచి మిగతాదంతా దిగుమతులు ఉంటాయి. ఆ స్థాయిలో కెనడా సర్ప్లస్లో ఉంది అమెరికా తోటి. 2 దేశాల మధ్య అంత పెద్ద స్థాయిలో ట్రేడ్ ఉంది. అటువంటిది టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీరు రిజిడ్గా ఉంటున్నారని బయటకు వెళ్తే వెంటనే మొహమాటం లేకుండా మీ దగ్గర నుంచి వచ్చే $28 బిలియన్ దిగుమతుల మీద రేపే 50% టారిఫ్ విధిస్తాను తెల్లటలో ప్రకటించండి. నిన్న రాత్రి ఇది అవుతుంది. మా రాత్రి 12 గంటల తర్వాత 1 గంటల నుంచి ఈ టారిఫ్లు మీకు వర్తిస్తాయని చెప్పేసి ప్రకటించండి. ఈ విధంగా ట్రంప్ తీరున్నది. కాబట్టి ట్రంప్ ఒకటే లక్ష్యం, ఇతర దేశాలు వచ్చే దిగుమతుల మీద టారిఫ్లు విధిస్తే ఆ దేశాల్లో ఉత్పత్తి చేసే వాళ్ళు ఈ టారిఫ్లకు తట్టుకోలేక వచ్చి అమెరికాలో పెట్టుబడులు పెట్టి అమెరికాలో తయారు చేస్తారు. అమెరికా తయారు రంగాన్ని పటిష్టం చేయొచ్చు, అమెరికాలో ఉత్పత్తి పెంచవచ్చు, అమెరికా ఉద్యోగాలు ఇవ్వచ్చు అమెరికన్స్కు. ట్రేడ్ డెఫిసిట్ ఉన్నది ట్రేడ్ సర్ప్లస్గా మారచ్చు. ఇన్ని రకాల లక్ష్యాలతోటి ఇవాళ యుద్ధం చేసినా, టారిఫ్ చేసినా, ఏది చేసినా అమెరికా ఏకఛత్రాధిపత్యం కోసం ఈ ప్రయత్నం చేస్తుంది. అది రష్యాతోటి చేసినా, కెనడాతోటి చేసినా, ఇరాన్ తోటి చేసినా, భారత్ తోటి చేసినా ఇదే పరిస్థితి.
కాబట్టి ఇవాళ కెనడా తోటి కూడా అటువంటి పరిస్థితి ఏర్పడింది. షూర్ సార్. సార్ అంటే ఇప్పుడు ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఓ పద్ధతి ఉంటుంది. ఎంత అడ్వాన్స్డ్ కంట్రీ అయినా కూడా వేరే కంట్రీతో ఆ సంబంధాలు నెరపేటప్పుడు కానీ, ఓ కాంట్రాక్ట్ ఓకే చేసుకుంటున్నప్పుడు కానీ, ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి.